అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 36 రివ్యూకి స్వాగతం. సో కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారా? డిఫమేషన్ కేసు వేసారా? రమ్య మీద వేసేయండి. అసలు మరీ దారుణం అండి. అసలు ఆ పాయింట్ అసలు అంటే ఏమైనా తనూజ నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎక్కడైనా ఒక్క ఇన్స్టెన్స్ అయినా మనం చూసుంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంతో కొంత పాయింట్ ఉందని మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి బయట చూసింది ఏదో చూసేది, మా ఇంట్లో తనకున్న ఒపీనియన్ ఏదో ఉంది. కానీ నేషనల్ టెలివిజన్లో ఒక అబ్బాయిని అమ్మాయి మీద చేతులేస్తున్నాడు, ఆడికి ఇష్టం వచ్చినట్టు చేతులేస్తున్నాడు, అమ్మాయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఆ రిమార్క్స్ ఎంత తప్పండి. అసలు ఒక నేషనల్ టెలివిజన్లో మాట్లాడుతున్నా అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. మళ్ళీ మాధురి గారు ఏమంటారు, చెయ్యి కలిస్తే కానీ తప్పట్లవో కదా అని చెప్పేసి ఈవిడ మళ్ళీ ఇంకా ఈవిడ కూడా అసలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి మినిమం అసలు కామన్స్. మళ్ళీ మీరు వాళ్ళు ఫైర్ స్టామ్ అని చెప్పేసి ఇంకోసారి అంటే మాత్రం బాగోదు. బస్ అసలు ఏం ఫైర్ స్టామ్? అసలు ఫైర్ స్టామ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ పర్సనాలిటీయో లేకపోతే వాళ్ళ గేమ్లోనో ఫైర్ స్టామ్ అంటే అయ్యి బాబాయ్ భయపడిపోవాలి, వాళ్ళు ఇప్పుడు పాయింట్లు ఎత్తితే ఏదో అయిపోవాలని చెప్పేసి మనకు అనిపించాలి. వీళ్ళు పాయింట్లు ఎత్తుంటే చిరాకు వస్తుంది నాకు. రావడం నిన్న బర్నీ గారి క్లాస్ మళ్ళీ మన ఆయిషా రమ్య ఇలా మొత్తం కార్నర్ చేసేసి అసలు మీరు ఆడుతున్న గేమే కాదండి, అసలు మీరు ఎంత బ్యాడ్ కనిపిస్తున్నారో బయట, అసలు మీరు ఒకరితోనే ఉండిపోతున్నారు, ఆ దివ్య మీరిద్దరే ఉంటున్నారు తప్ప దానివల్ల మీ గేమ్ పాడైపోతుందండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, అధపాతాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి క్లాస్ స్పీకరే. లాస్ట్ వీక్ బర్నీ గారు అండ్ దివ్య టాప్ మన లీడర్ బోర్డులో. దాని ముందు బర్నీ గారు ఆల్రెడీ 2 టాస్క్ 3 టాస్క్ కెప్టెన్సీ టాస్క్ ఎండ్ వరకు వెళ్ళి వచ్చారు. తర్వాత బెడ్ మీద టాస్క్ కూడా ఆల్మోస్ట్ ఆయన ఉన్న గ్రూప్లోనే ఆ నలుగురిలోనే వాళ్ళు గెలిచారు. సో ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత జరిగి ఆయన ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో బాగా ఆడుకుంటూ ఇంత ముందుకు వస్తున్నప్పుడు కూడా మీరు వచ్చి ఒక అమ్మాయితో ఉండడం వల్ల మీరు గేమ్ పాడైపోయింది అనే రిమార్క్ ఏ ప్రూఫ్తో చెప్తున్నారో నాకు అర్థం కాదు. లాస్ట్ వీక్ టాప్ కంటెండర్స్ అయిన వాళ్ళిద్దరు గేమ్ పాడైపోయింది అనడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మాకు చెప్పాలి. వాళ్ళు ఏమైనా గేమ్లో ఏమంటారు త్యాగాలు చేసేసుకుని లాస్ట్ పొజిషన్లో అవుట్ అయిపోయి అలా ఏమైనా జరుగుంటే మీరు మాకు చెప్తే మాకు బిగ్ బాస్ ఏమైనా ఎపిసోడ్లో వేయకుండా మీకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి మీ ఎవరైతే 6 వస్తున్నారో లోపలికి వాళ్ళు స్పెషల్గా ఇదమ్మ ఎపిసోడ్ మీరు బర్నీ గారిని చూడాల్సింది ఎలాగా, ఇదమ్మ జరిగేది, నేను అంత ఉత్తునే జరగందంతా నేను ఫిక్షన్ వేస్తున్నానమ్మా ఎపిసోడ్స్ కింద, మెయిన్ జరిగింది ఇది అని చెప్పి మీకు ఏమైనా చూపిస్తే అది మాకు చెప్పండి. ఏదైనా మేము చూసిన దాంట్లో ఆయన గేమ్ ఎక్కడ పాడవలేదే. దివ్య వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే దివ్య వచ్చిన తర్వాత ఆయన ఇంకా లైమ్ లైట్లోకి వచ్చి టాస్క్లు కానీ ఏది కానీ ఇంకా ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నారు. మా పెద్దక్కున్నంతసేపు ఏడిపించుకుందన్నో సరిపోయింది ఆయన్ని. అదే తనుజ గురించి మాట్లాడుతున్నాం, ప్రతిదానికి ఏడ్చేసి నాన్న అని చెప్పేసి ఆయన సగం బ్రెయిన్ తిన్నో సరిపోయింది. లాస్ట్ వారమే కొంచెం ఏదైనా ఆడారు, కనపడ్డారు, గేమ్స్లో లాస్ట్ వరకు వచ్చి గెలిచారు అంటే దివ్య వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఆడినప్పుడే. కానీ అసలు ఇంకోటి నాకు అర్థం కాదంటే ఈ దివ్యాకి అగేన్స్ట్గా ఎజెండా ఎవరు ఫిక్స్ చేసి పంపించారో నాకు ఇప్పుడు అర్థం కావాలి. నాకు ఫైర్ స్టామ్ మీ ఫైర్ స్టామ్స్ వైల్డ్ కార్డ్స్కి మీరు ఇచ్చిన ఎజెండా ఒక ఎజెండా ఏంటంటే బర్నీ గారిని కార్నర్ చేయండి, దివ్యాన్ని కార్నర్ చేయండి, అంతే. వాళ్ళిద్దరు ఎందుకంటే తనుజ అండ్ రీతో ఆల్మోస్ట్ చంకెక్కిసారు. ఇంకా మా మాధురి గారు అయ్యి బాబాయ్ మా మాధురి గారు వచ్చేసారండి ఇంట్లోకి, ఆవిడికి సేవలు చేసుకోకపోతే నేను ఏమైపోతానండి ఇప్పుడు, అయ్యి బాబాయ్ ఆవిడ కాలు తీసి కాలు ఎడితే మళ్ళీ కింద నేను చేయట్టకపోతే ఆవిడ కాలు కందిపోతాయండి అన్న. అసలు నా మైండ్ ఎగిరిపోయింది. అసలు వచ్చి ఒక పూట కూడా అవ్వలేదు. అసలు తనుజ వెళ్ళిపోయి పక్కన కూర్చొని నెక్స్ట్ రోజు బర్నీ సార్ అంటుంది. అంటే తనుజకి మీరు ఏం చెప్పారు అంటే నాగార్జున గారు తనుజతో ఏం మాట్లాడారు అనేది కూడా నాకు కొంచెం క్లారిటీ కావాలి. తనుజని ఏమన్నారంటే నువ్వు బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఆ బాండ్స్ వల్ల నీ గేమ్ పాడవుతుందని చెప్పారు. సో ఈ రోజున్న బాండ్స్ వల్లే నీ గేమ్ పాడవుతుందమ్మా, కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళతో ఫ్రెష్గా బాండ్స్ చేసుకోమా, అప్పుడు నీ గేమ్ అసలు సూపర్ అయిపోద్ది, టాప్ అయిపోద్ది అని ఏమైనా చెప్పారా మీరు? మాకు తెలియకుండా మేము ఏమైనా చెప్తే చెప్పండి. ఎందుకంటే మీరు బిగ్ బాస్ ఇప్పుడు కొత్త ప్రయాణం, కొత్త మనుషులు వచ్చారు, వాళ్ళతో మీరు ఎలా ఉంటారు, ఎవరెవరు కలుస్తారని చెప్పి ఒక డైలాగ్ చెప్పగానే వెళ్ళిపోయి మాధురి గారి దగ్గర కూర్చొని మాధురి గారు ఇంకా నా సర్వస్వం అని ఫీల్ అవుతున్నారంటే మీరు ఏమైనా స్లిప్ ఏదైనా పంపించారా మాధురి గారి చేతుల్లో తనుజ గారికి? తనుజను మాధురితో ఉంటే అసలు మామూలుగా ఉంటుంది గేమ్, మనం కుమ్మేద్దాం, అసలు మనం పరంపురం అని చెప్పేసి ఏమైనా ఏమైనా ఇచ్చారా? మొత్తం మారిపోయింది, స్టేట్ ఆఫ్ మైండే మారిపోయింది తనుజ. అసలు మొత్తం ఆవిడికి సపోర్ట్ చేసుకోవడం. ఇంకా మళ్ళీ అసలు ఇది సో మనకి ఫోకస్ ఏం జరుగుతుంది, బర్నీ గారు దివ్య గారి మీద ఫోకస్ మొత్తం. ఎందుకంటే ఆ ఎజెండా ఎవరు ఫిక్స్ చేశారో మన మాధురి గారు ఫిక్స్ చేశారు కాబట్టి అలా వెళ్ళిపోతుంది ఆ లైన్లో.
సో ఇప్పుడు మన మాధురి గారు ఏం చేస్తారో నెక్స్ట్ రోజు మార్నింగ్ మొదలైంది, మన మాధురి గారి ఇష్యూ మీద వద్దాం. ఇప్పుడు ఇంట్లో వంట చేయాలి. రాత్ర మన దివ్య వెళ్ళి యాజ్ ఎ రేషన్ మేనేజర్ ఏమన్నారంటే, రేపు పొద్దున మీరు ఇవి వండాలండి, దీనికి ఇవి సామాన్లు ఉంటాయి, నేను వచ్చి మీకు ఇస్తాను, సో దట్ నేను ఎంత ఇచ్చానో నాకు తెలిస్తే దాన్ని నెక్స్ట్ రోజులకి ఆ వస్తువుని ఎలా వాడాలో నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఆ వస్తువులు ఇస్తానండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఆవిడ దివ్య ఒప్పుకుంది ఏంటంటే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఒప్పుకున్నారు. సో మార్నింగ్ వచ్చి ఆవిడ వెయిట్ చేస్తున్నారు. సో ఓకే, అది మిస్అండర్స్టాండింగ్, మీరు ఉన్నప్పుడు ఆవిడ లేరు, ఆవిడ ఉన్నప్పుడు మీరు లేరు, దివ్య ఏమో తన డ్యూటీ వదిలేసి పవన్ మీద నమ్మకంతో ఆవిడ వెళ్ళిపోయారు, ఓకే ఆవిడ ఫాల్ట్ ఉంది, ఒప్పుకుంటాం. ఇప్పుడు కెప్టెన్ అండ్ రేషన్ మేనేజర్ వచ్చి, మీరు హెడ్ ఆఫ్ చెఫ్ హెడ్ కాబట్టి మీ దగ్గరికి వచ్చి మేడం కూర్చొని మాట్లాడుకుందాం అంటే, కూర్చుంటే కానీ మాట్లాడరా? తర్వాత మళ్ళీ ఇష్యూ గురించి అది కాదండి షెడ్యూల్ ఇలా అయితే కుదరదండి, మనకి కుదరదు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తూ ఉంటే, నువ్వు మరి పొద్దున అరగంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నావు, అప్పుడే ఎక్కడ పోయావు, అప్పుడేం లేదు, లేట్ అవ్వలేదా, ఏంటి అసలు ఆ టోన్ ఏంటి? మీరు అంటే మినిమం బేసిక్ కట్టసి అంటే జనరల్గా ఒక మనిషి వచ్చి ఏదైనా అడిగినప్పుడు దాని అది ఇంకా ఇష్యూ కూడా కాలేదు, మిమ్మల్ని ఏం అనలేదు అసలు. కళ్యాణ్ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, మీరు చెఫ్స్లో హెడ్ కాబట్టి అసలు మిమ్మల్ని పిలవాల్సిన అవసరం కూడా లేదండి. వాళ్ళు అలా అనుకుని ఉంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి ఏ కళ్యాణ్నో లేకపోతే ఏ పవన్నో తనుజను పిలిచి వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళకి ర్యాప్ ఉంది కాబట్టి, మీకు హెడ్ చెఫ్ అనే ఒక బిరుదు ఇచ్చారు కాబట్టి ఇంకా తప్పలేదు, మీతో మాట్లాడాలి కాబట్టి మీతో మాట్లాడుతున్నారు. అది కూడా మర్యాద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటే మీకు ఎక్కడి నుంచి అసలు ఆ కోపములు వచ్చేస్తున్నాయో, దేనికి ట్రిగర్ అయిపోతున్నారో అయితే అర్థం కావట్లా. అలా అనేసి ఓకే అయిపోయింది. దీంట్లో కళ్యాణ్ ఏమన్నాడంటే, మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, మీరు హట్ అయ్యారు ఆ పాయింట్కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి వాడు వేరేలా మాట్లాడతానంటున్నాడు, నేను చూసుకుంటా అని చెప్పేసి మళ్ళీ మీరు రేస్ చేశారు ఆ పాయింట్. కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఏమన్నా అన్నాడు? మీతో గొడవ ఏమైనా పెట్టుకున్నారా? మీరు రేస్ చేశారు తనుజ దగ్గర. అప్పుడు తనుజ కళ్యాణ్ ఏదో పిలిస్తే లేకపోతే ఆ డిస్కషన్ ఏదో స్టార్ట్ అయితే అప్పుడు మళ్ళీ కళ్యాణ్ వచ్చి తన సంజయ్ తను చెప్పుకున్నాడు, అలా కాదు మేడం, నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ సెటారికల్ టోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు అసలు నేను నార్మల్గా మీకు కట్టసీతో ఏమంటారు ఒక రెస్పెక్ట్తోనే మాట్లాడాను కదా, మీరు ఎందుకు సెటారికల్ మాట్లాడుతాను? మీరు వాయిస్ రేస్ చేసినప్పుడు అది వాయిస్ రేస్ చేయడం కాదు, కానీ పక్కుడు మీ మీద వాయిస్ రేస్ చేయకూడదు. అసలు మీరు ఎలా బెదిరిస్తున్నారంటే ఇంట్లో కళ్యాణ్ ఒకసారి సడన్గా అరవగానే ఏంటి అరుస్తున్నావు ఏంటి, నా దగ్గర కుదరదు మళ్ళీ కళ్యాణ్ నేను కూడా సెటైరికల్గా మాట్లాడతానండి అంటే నా దగ్గర కుదరదంట. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తారు మనుషుల్ని, కానీ వాళ్ళు మాత్రం అదే విధంగా మీకు ట్రీట్ చేస్తాను అని చెప్తేనే మీకు కోపం వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ దివ్య కూడా వచ్చి తన వర్షం తను చెప్తుంటే ఇది జరిగింది అని చెప్తూ ఉంటే మళ్ళీ మీరు హెల్లో అంట. అంటే మీరు ఒక్కసారి మీరు డిస్కషన్ చేసేటప్పుడు మీరు ఒకసారి మిర్రర్లో చూసుకోండి. మీరు దేన్నైతే నాకు వద్దు, నేను ఇలాంటి వాళ్ళతో మాట్లాడినాను మీరు ఏదైతే చెప్తున్నారో అది మీరు చేస్తున్నారు అక్కడ లైవ్లో, అది మీకు కనపడట్లా. తర్వాత మళ్ళీ దివ్య వచ్చి యాజ్ ఎ రేషన్ మేనేజర్ మీకు పప్పు ఉంది కదండి, మొత్తం ఇంటికి సరిపోవాలి, మీరు ఎన్ని గ్లాసులు వేసుకుంటారు ఏంటి అని చెప్పేసి ఆవిడ వచ్చి అడిగింది మిమ్మల్ని. దానికి కూడా మొత్తం ఇంటికి సరిపోవాలంటే బకెట్ వేస్తే సరిపోద్ది అని చెప్పి మళ్ళీ ఎందుకు అక్కడ మీరు దాన్ని ఏదో కామెడీ అనుకుంటుంది, మీరేదో అక్కడ కామెడీ చేసేసి మీరేదో జబర్దస్త్ కామెడీ చేసేస్తున్నారు, ఇప్పుడు ఆడియన్స్ అందరూ అసలు ఆ సీట్లోంచి కింద పడిపోయి దొల్లేసి నవ్వేస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ చాలా చిరాకు వస్తుంది అలాంటి విషయాల్లో. ఆల్రెడీ వాళ్ళకి మీకు చాలా గొడవ అయ్యి వచ్చారు మీరు బయటికి, అంత గొడవలో ఉన్న యాజ్ ఎ రేషన్ మేనేజర్ మళ్ళీ మీకు ఇష్యూ అవ్వకూడదు, మీరు పెట్టినప్పుడు మళ్ళీ సరిపోలేదనే మాట రాకూడదని చెప్పి మీ దగ్గరకు వచ్చి కన్ఫర్మేషన్ కోసం తను బయటకు వచ్చారు. వచ్చి అడుగుతున్నప్పుడు మళ్ళీ మీరు బకెట్ నీళ్ళు పోయండి, మీరు బకెట్ నీళ్ళు పోసినప్పుడు ఇల్లంతా అప్పుడు చెప్తుంది మీకు. చెప్పాల్సిన విధానంలో చెప్పాలి. అందుకే మీరు శ్రీజ గారిని ఎందుకు పంపించారో అర్థమైంది. శ్రీజ ఉండుంటే ఈరోజు అయిపోయింది మీకు, లెఫ్ట్ అండ్ రైట్ ఇంకా వాయించేసేది ఆ అమ్మాయి. వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు కానీ అస్సలు మీరు దివ్యాని ఏదో యాటిట్యూడ్ అనేస్తున్నారేమో కానీ మీరు ఏ యాటిట్యూడ్తో డీల్ చేస్తున్నారో మనుషులతో మీరు ఒకసారి చూసుకోండి. ఎవరికైనా ఆవిడ ఈరోజు చాలా కరెక్ట్ చేస్తారు, అసలు ఆవిడ చాలా మంచి స్టాండ్ తీసేసుకున్నారు, చాలా గొప్పగా వాదించేశారు ఎవరికైనా అనిపిస్తే చెప్పండి. నాకు మాత్రం అసలు అవుట్ ఆఫ్ వే, అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆవిడ టార్గెట్ అంతా అంతే, బర్నీ గారు, కళ్యాణ్, దివ్య అంతే, ఆవిడ గేమ్ అంతే. ఇంకా అసలు తనూజ ఇంత గొడవ జరుగుతుంటే
దివ్యాన్ని మాట్లాడుతూ కళ్యాణ్ నన్ను మాట్లాడుతుంటే ఇంతలో భరణి గారు వచ్చి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళెవ్వరు వద్దు మనకి. తనుజ గారికి ఎవరు తెలియదు కదా వీళ్ళు. తనుజ గారు కూడా నిన్న మన మాధురి గారే తీసుకొచ్చారు కదా, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నారు కదా. నాకు పని చేయడానికి ఒక మనిషి కావాలండి ఇంట్లో, నేను మాట్లాడిన ప్రతిదానికి కొట్టడానికి ఒక మనిషి కావాలండి, అందుకు నేను తనుజని తీసుకెళ్తానని చెప్పి స్పెషల్గా తెచ్చుకున్నారు కదా ఆవిడ. కళ్యాణ్ ఏమన్నా కళ్యాణ్ ఓదార్చకూడదు మనం. ఇప్పుడు మాధురి గారు ఏడ్చిన వెంటనే మాధురిని ఓదార్చేసి కళ్యాణ్ చాలా తప్పు చేస్తాడు అన్నట్టు మనం బిల్డప్ ఇచ్చేయాలి. ఇంక అక్కడ సీన్ చేసేసాయి. అసలు ఏంటో అసలు తనుజ గారు అయితే మొన్నటి వరకు నేను మొన్న కూడా కన్ఫర్మ్ చేసా, ఈరోజు అయితే కంప్లీట్ కన్ఫర్మేషన్ అండి. ఆవిడ ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎవరి దగ్గర ఆవిడకి నాకు ఈ వీళ్ళ వల్ల కొంత ఏమంటారు అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం గేమ్లో ముందుకు వెళ్ళగలను అనిపించిన వాళ్ళ దగ్గరికి ఆవిడ వెళ్ళిపోతారు. ఇంక ఫిక్స్ అని ఇంకంతే. దీని కౌంటర్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి నాకు. భరణి సార్ అయిపోయారు. ఎందుకంటే హోస్ట్ వచ్చి తిట్టారు, మీ బంధాల్లో ఇరుక్కుపోయి మీరు బంధాల వల్ల మీరు గేమ్లో వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు కాబట్టి భరణి సార్ అయిపోయారు. కళ్యాణ్ గేమ్ ఆడేశాడు, కళ్యాణ్ వల్ల నేను డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాను. కానీ కళ్యాణ్ ఇంకా కావాలి నాకు, కళ్యాణ్ మొత్తానికి వదులుకోను నేను, కళ్యాణ్ మొత్తం భరణి గారిని కూడా మొత్తం దూరం చేసుకోను. కానీ వీళ్ళెవరు నాకు దగ్గర వాళ్ళు కాదు అన్నట్టు మాత్రం నేను కటింగ్ ఇవ్వాలి. మళ్ళీ గేమ్ వచ్చినప్పుడు సపోర్ట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోయి భరణి నాన్న తెలుసు కదా నాన్న నేను ఎంత కష్టాల్లో ఉన్నానో తెలుసు కదా నాన్న, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాన్న అని చెప్పి టేప్ నుంచి భరణి గారిని, ఆ టేపు కళ్యాణ్ నువ్వు తప్ప నాకు ఎవరున్నారు కళ్యాణ్ ఇంట్లో అని చెప్పేసి అటు నుంచి కళ్యాణ్ని, ఇప్పుడు మాధురి గారు ఎలిమినేషన్ దగ్గరికి నేను వెళ్తే వాడేండి మనం ఒకటే కదా అని చెప్పేసి ఆవిడని అంతే పవర్ ఎట్టుంటే అట్లా ఆడుతుంది తనుజ. ఈరోజు నాకు క్లారిటీ వచ్చేసింది అసలు ఏం గేమ్లు ఏంటో అసలు. మధ్యలో దివ్య తప్పు చేసిందని ఒప్పుకుంటుంది. నా వల్ల తప్పు అయిందండి, నేను చూసుకోవాల్సింది పవన్ మీద నేను కొంచెం నమ్మకం ఎక్కువ పెట్టేసుకుని వెళ్ళిపోయానని చెప్తున్నా. అబ్బే మనకు అవన్నీ అనవసరం. భరణి గారు దివ్య వాళ్ళిద్దరే ఉంటున్నారు, ఇంకెవరితోనూ లేరు. భరణి గారికి ఏమంటారు రాము లాంటి ఏమంటారు కైండ్ ఆఫ్ భరణి గారు ఏం చెప్తే అది చేస్తానని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు రాము అని చెప్పి కూడా మీరే అంటారు, మీరే నామినేట్ చేస్తారు రాముని. రాము భరణి గారు ఎలా చెప్తే అలా చేసేస్తాడండి, రాముకి భరణి గారు ఎక్కువ అండి అని చెప్పేసి అంటారు. ఒక సైడ్ ఏమో మా సుమన్ గారు మళ్ళీ భరణి గారితోనే మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ భరణి గారికి ఇంతమందితో బాండింగ్ ఉంది, ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరే నామినేట్ చేస్తారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి మీరు దివ్య తప్ప ఇంకెవరు కూర్చోరండి, మీ ఇద్దరు తప్ప ఇంకెవరు మీ ఇద్దరితో తప్ప ఇంకెవరితో ఉండరండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో సంబంధం లేనట్టు ఉంటారని చెప్పేసి మళ్ళీ ఆయన్ని ఒక స్టాండ్ మీదనే ఉండండి మీరు. మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది అడ్వాంటేజెస్ పాయింట్ అక్కడ ఆ పాయింట్ కుదురుద్ది కాబట్టి ఆ పాయింట్ వాడేద్దాం అన్నట్టు మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అలాగా. ఫైర్ స్టామ్ అనేదాన్ని ఫైర్ స్టామ్ కాదండి, రోత అసలు మామూలుగా కాదు అసలు. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు చెప్పే పాయింట్లు అసలు. రమ్య గారి అయితే నాకు ఎంత కోపం వచ్చిందంటే ఈరోజు అసలు ఒక అబ్బాయి గురించి అంత డైలాగ్ వదిలే ముందు మీరు ఒక్కసారైనా తనుజ మీ దగ్గరికి వచ్చి కళ్యాణ్ నాకు ఇష్టం లేకుండా చేతులు వేస్తున్నాడు, లేకపోతే కళ్యాణ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను ఏమైనా, అది కూడా మీరు నిన్నే వచ్చారు, ఏం చూసేసారని మీరు ఇంట్లో స్టేట్మెంట్లు పాస్ చేసి నేనైతే కొట్టేసేదాన్ని, కొడితే ఊరుకుంటారు అక్కడ, కొట్టేసేదాన్ని అసలు ఏంటండి అయ్యో. సర్లేండి, మీ బిగ్ బాస్ మీకు ఏదో రోల్ ఇచ్చి పంపించారు నాకు అర్థమవుతుంది. మాధురి గారికి అండ్ రమ్య గారికి మా తనుజాని మీరు విన్నర్ చేయాలండి. అలాగైనా తనుజాని వాళ్ళందరి నుంచి దూరంగా పెట్టి తనుజ సింగిల్ గేమ్ ఆడుతున్నట్టు చూసుకోవాలి, వాళ్ళందరి నుంచి దూరం చేసేయండి, వాళ్ళందరికి గొడవలు పెట్టేయండి, తనుజ ఒక్కతే గెలవాలి మాకు అని చెప్పేసి ఏదో ఎజెండా ఇచ్చి పంపించినట్టున్నారు మీ ఇద్దరికి. అలాగే ఆడండి, మీరు అలాగే ఆడండి, ఇలాంటి మాటలే మాట్లాడండి. మీ ఫ్యాన్స్ మీకు ఓట్లు వేసుకుంటారేమో కానీ మాకైతే యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్గా నాకు చాలా చిరాకు వస్తుంది ఇలాంటి మాటలు మీరు నేషనల్ టెలివిజన్లో మాట్లాడుతుంటే. మళ్ళీ నామినేషన్స్లో మీరు చెప్పే పాయింట్, పవన్కి ఏం పాయింట్ చెప్తారంటే నీకు అసలు బ్రెయిన్ లేదు, నువ్వు బ్రెయిన్ వాడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసేస్తున్నాను అనగానే పవన్ ఒక ఇన్స్టెన్స్ చెప్పు, ఒక ఎగ్జాంపుల్ అడిగాడు తను అని. నేనేం చెప్పనమ్మా, నువ్వు బ్రెయిన్ లేదు అంతే, నాకు అనిపించింది అంతే, నామినేట్ చేస్తా. రేపు వచ్చి నీకు కామన్ సెన్స్ లేదని చెప్పి నామినేట్ చేయాలి అందరూ. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ప్లీజ్ అనగానే మాకు తెలిసి నీకు కామన్ సెన్స్ లేదు అంతే అలా చెప్పేసి నామినేట్ చేయాలి మిమ్మల్ని.
ఒక్క ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, నామినేషన్ పాయింట్ కింద మీకు అనిపించిన నోట్కి వచ్చిన ట్యాగులన్నీ వేసేయండి మనుషుల మీద, వేసేసి అయిపోయింది, ఇంకా నామినేషన్ అయిపోయింది. బిగ్ బాస్ నేను చేతులు దులిపేసుకున్నా, చేతులు కడిగేసుకున్నా, అయిపోయింది నా నామినేషన్. అసలు ఏంటో అసలు మీ బిగ్ బాస్ చెప్పింది ఏంటి అసలు నామినేషన్లో? మీకు మీరు బాల్ పట్టుకుంటారు, ఒకరికి ఇస్తారు, వాళ్ళకి ఎవరి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ఇద్దరు నామినేట్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. మీరు ఆ 2 ప్రాబ్లమ్స్లో ఏది వ్యాలిడ్ అనిపిస్తే దానికి మీరు ఇవ్వాలి. ఎవరిది వ్యాలిడ్ కాదో వాళ్ళని సేవ్ చేసి, ఎవరిది వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళని నామినేట్ చేయాలి మీరు. అసలు అక్కడికి వచ్చి రాము చెప్పింది ఏంటి, మన రీతు మీద అండ్ పవన్ మీద చెప్పినప్పుడు తప్పు చేసింది రీతు అక్కడ. అంటే తప్పు చేసింది రీతు నేను అన్నట్ల, రాము అన్నది పాయింట్ ఏంటంటే తప్పు చేసింది రీతు, తప్పు చేసిన రీతుని సపోర్ట్ చేసినందుకు పవన్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. అక్కడ ఆల్రెడీ చెప్పిన రాముయే డిఫరెన్షియేషన్ క్లియర్గా చెప్పాడు, తప్పు రీతుదే, ఆ స్ట్రాటజీ ఏదో తప్పుడు ఫ్లా స్ట్రాటజీ రీతుదే, నేను నామినేట్ చేస్తున్నా, కానీ దాన్ని సపోర్ట్ చేసిన పవన్ కూడా నేను నామినేట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి 2 పేర్లు చెప్పాడు. కానీ మనకు వద్దు, మనం ప్రీఫిక్స్డ్ అసలు మన పవన్నే నామినేట్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఏదో తర్వాత మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళి, ఆ పవన్ అలా కాదు పవన్, నువ్వు అసలు కనపడలే పవన్, అసలు ఆ అమ్మాయితో ఉంటే నువ్వు ఏదో అయిపోతున్నావు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళలో విషయం నింపాలి. రీతు అంటే నాకు పెద్ద ఇష్టమే లేదు, ఎందుకంటే ఆవిడ కూడా అదే బ్యాచ్, తనూజ, మాధురి గారు అండ్ రీతు గారు ముగ్గురు కూర్చొని ఏం ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు సెల్ఫిష్ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఓకే. కానీ నాకు ఒకటే బాధ ఏంటంటే పవన్ ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా రీతుకు నిలబడుతున్నాడు. కానీ వీళ్ళందరూ వచ్చి ఇంక నిప్పులు పోయడానికే వచ్చారు. ఇలా ఫైర్ స్టామ్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఫైర్ స్టామ్ అంటే ఏదో తుఫానం కదా, ఫైర్ స్టామ్ అంటే నిప్పులు పోసేవాళ్ళు. ఒక నలుగురు కలిసి ఉంటే వెంటనే పచ్చిగడ్డ వేసేసి నిప్పులు పోసేసి వాళ్ళందరూ దూరంగా పరిగెట్టేసేలా చేసేయడమే మీ ఫైర్ స్టామ్. అది చెప్పాలి మీరు బిగ్ బాస్ మాకు. ఏదో ఫైర్ స్టామ్ అంటే ఏదో గొప్పగా ఊహించుకున్నాం, మీరు ఇది చెప్పాలి. నిప్పులు పెట్టే వాళ్ళమ్మా ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్, వాళ్ళ వేవ్ లెంత్లు మ్యాచ్ అయ్యి ఉంటే మాకు నచ్చదు కాబట్టి మేము వెంటనే నిప్పులు పోయడానికి ఒక 6గురిని పంపించాము, వాళ్ళు నిప్పులు పోస్తారని చెప్పాల్సింది మాకు. అసలు ఏంటో. ఇంకా మళ్ళీ రీతు అండ్ తనూజ డిస్కషన్ ఏదో రీతు అండ్ దివ్య డిస్కషన్ జరిగినట్టుంది. సో ఓకే, ఆ ఎపిసోడ్లో చూపించినట్లేరు, లైవ్లో చూసాను అది. రీతు ఏమంటది అంటే, జనరల్గా లైవ్ చూడడం ఈరోజు చూసి చెప్తున్నా కాబట్టి, రీతు ఏమన్నారంటే నాకు వేరే వాళ్ళ ఏమి పాయింట్స్ లేవు, సో నాకున్న పాయింట్స్ ఓన్లీ మీ మీద కాబట్టి నేను చేస్తున్నా అన్నట్టు చెప్పారు. అది రేపు చూపిస్తారు అనుకుంటా, సో అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం రేపు. సో ఈరోజు జరిగిన దాంట్లో ఫస్ట్ మన తనుజ గారికి ఆప్షన్ ఇచ్చారు, తనుజ గారికి ఇవ్వగానే సుమన్ అండ్ రాముని నామినేట్ చేశారు. రాముకి చెప్పిన పాయింట్ అంటే సంచాలక్గా నువ్వు బ్యాడ్గా చేసావు అని చెప్పేసి చెప్పారు. సుమన్ గారినేమో రాముకి చెప్పిన పాయింట్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, వేరే వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అని చెప్పారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎవరి వల్ల అవుతున్నారని చెప్తుంది తనుజ, బర్నీ గారి వల్ల. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, రాముని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆడేస్తున్నారు అని చెప్పేసి బ్లేమ్ ట్యాగ్ ఎవరి మీద వేస్తున్నట్టు, బర్నీ గారి మీద వేస్తున్నట్టు. సుమన్ గారిని కూడా ఏంటి, సుమన్ గారిని కూడా లేపి మీరు కొంతమందితోనే బాగుంటున్నారండి, అందరితో బాగుండట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అంటున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి, బర్నీ గారికే కదా క్లోజ్, ఆయన నామినేట్ చేసుకోవచ్చు కదా మీరు డైరెక్ట్గా. దానికి మాత్రం ధైర్యం ఉండదు, డైరెక్ట్గా బర్నీజన్ మీరు జనాలు మేమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు అనుకుండి వాళ్ళతో గేమ్ ఆడించేస్తున్నారు, మీరు మాత్రం బ్యాడ్ అవ్వకుండా ఆడుతున్నారు అన్నట్టు చెప్పుంటే ఐ విల్ అప్రిషియేట్ యూ, నేను అప్రిషియేట్ చేసేవాడిని ఆ నామినేషన్. కానీ వద్దు, మన సేఫ్ గేమ్ ఆడాలి, మనకు వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ కావాలి గేమ్లో. కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టే ఉంది. అక్కడ మళ్ళీ సుమన్ గారి పాయింట్స్, సుమన్ గారు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. కానీ ఏంటంటే తనుజాకి ఇంకెవ్వరిని కెలకాలం లేదు, తనుజాకి ఇంకెవ్వరి పేరు చెప్పినా నా గేమ్ పాడైపోతుంది, వాళ్ళు మళ్ళీ గేమ్లో నాకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ అలా చేశారు. తర్వాత రమ్య పట్టుకున్నప్పుడు మన రాముకి ఇచ్చినప్పుడు రాము ఏమో డైరెక్ట్ అటాకింగ్, అసలు అది ఆ స్ట్రాటజీ బాగుంది. రీతు అండ్ పవన్ ఇద్దరిని పెట్టేస్తే ఎవరో ఒకరిని చేస్తారని చెప్పి వాళ్ళందరికీ బండిపోయి ఉంటుంది. అసలు మా మాధురి గారు అయితే పూర్తి స్కెచ్ చేసుకుని కూర్చున్నారు. అసలు రీతు రాకూడదు, అసలు రీతు ఎలా వస్తుంది, రీతుని ఎవరు వేస్తామన్నా మనం అందరినీ సైడ్ వేసేస్తాం, రీతు పేరు రాకూడదు, తనుజ పేరు రాకూడదు, మొత్తం గేమ్ అంతా అలా సెట్ చేసామని చెప్పేసి ఆవిడ మొత్తం ప్లాన్ వేసుకుని కూర్చున్నారు. ఈ రాము రాగానే రీతు అండ్ పవన్ అనగానే ఫ్యూజులు ఎగిరిపోయి ఉండుంటాయి. కానీ అది రీతు చెప్పిన పాయింట్, పవన్ చెప్పిన పాయింట్లో రీతువే నామినేట్ అవ్వాలి ఈరోజు. కానీ రమ్య చెప్పడం కూడా చూడండి, రమ్య చెప్పడం
ఆ, మీరు చెప్పేసారు రీజన్స్, కానీ యాక్సెప్ట్ చేయాల్సింది నేనే కదా. సో నాదే కదా చాయిస్. నాకైతే పవన్తోనే ప్రాబ్లం ఉంది కాబట్టి పవన్ నామినేట్ చేస్తాంట. ఏంటో అసలు అసలు నామినేషన్స్ కి వాళ్ళు చెప్పింది, బిగ్ బాస్ చెప్పింది ఆయనకు అర్థమైందో లేదో. అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీ ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో, నామినేషన్ ఇన్ ద సెన్స్ ఎవరైతే మన హౌస్ మేట్స్ ఉన్నారో ఫైవ్ స్టామ్ కాకుండా, వాళ్ళకి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు మీకు బాల్ ఇచ్చేలాగా మీరు వెళ్ళి వాళ్ళతో ఏదైనా మాట్లాడుకోండి. ఎందుకంటే బాల్ వచ్చిన వాళ్ళు సేమ్ వాళ్ళే నామినేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సేఫ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ పాయింట్స్ మాట్లాడుకుని అన్నారు తప్ప, మీ పాయింట్స్ వాళ్ళ పాయింట్స్ తీసేసుకుని వాళ్ళ పాయింట్స్ మీద నామినేట్ చేసేయండి అని చెప్పలేదు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మేము ఎవరికి బాల్ ఇస్తే వాళ్ళు మా పాయింట్స్ చెప్పేసి నామినేట్ చేసేసి ఇది మా నామినేషన్ అన్నట్టు నామినేషన్ జరిగిపోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైవ్ స్టార్ వాళ్ళు. మొత్తం అసలు నామినేషనే మార్చిస్తారు వాళ్ళు. సరే అసలు నాకు ఈరోజు మాధురి గారి ఇష్యూ ఒకటి, రమ్య గారి డైలాగ్స్ ఒకటి అసలు నాకు చాలా అంటే చాలా అసలు చాలా వర్స్ట్గా అనిపించినాయి. అసలు మాధురి గారిదైనా పర్లేదు, ఆవిడ యాటిట్యూడ్ ఇష్యూ దానివల్ల నడుస్తుంది. రమ్య మాత్రం అసలు వెరీ బ్యాడ్. అది కూడా ఫస్ట్ డే అలాంటి కమెంట్స్ పాస్ చేయడం వెరీ బ్యాడ్. అండ్ అది ఎపిసోడ్. మిగతా అన్ని ఫిల్లర్స్ అండి. మన గౌరవ్ అండ్ ఆయేష ఏదో బాటిల్ కోసం కొట్టుకుంటున్నారు. సో అదేదో ఎందుకు పెట్టారో బిగ్ బాస్ అర్థం కాల. మన ఇమాన్యుల్ అయితే మొత్తం అందరు అమ్మాయిలకి చీరలు కట్టుకొచ్చిన అందరు అమ్మాయిలకి అసలు పాటలు డెడికేట్ చేసేసి అక్కడ ఇక్కడ తనుజాని ఏడిపించేస్తున్నారు, ఇక్కడ రీతుని ఏడిపించేస్తున్నారు. రీతు ఫేస్ లో కనపడుతుంది ఏంటి వీళ్ళందరినీ పంపించి మమ్మల్ని ఇంకా మేము కనపడం వీళ్ళకి అన్నట్టు కనిపిస్తుంది. కానీ మీ గేమ్ ఆల్రెడీ పవన్ మీకు ఇరుక్కుపోయి ఉన్నాడు కూడా మనం చేసేది ఏం లేదు, అయిపోయింది ఇంకా. సో రేపు ఇంకా నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయండి, చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో చూద్దాం. మీకేమనిపించదో చెప్పండి. ఈ రోజు జరిగిన డిస్కషన్స్లో నేను చెప్పిన పాయింట్స్లో వ్యాలిడ్ పాయింట్సా కాదా అనేది మాత్రం మీరు కమెంట్ చేయండి. కాదు అంటే చెప్పండి, ఎందుకు కాదు అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. సో రేపు నామినేషన్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి రేపు మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పుడు